ఎల్సలా బుక్స్ పాడ్కాస్ట్కి స్వాగతం. మనం చనిపోయాక ఏమవుతుంది? బహుశా మానవజాతి చరిత్రలో ఇంతకంటే పెద్ద ప్రశ్న మరొకటి ఉండదేమో. ఈ ఒక్క ప్రశ్నకు సమాధానం కోసం మనం సైన్స్ వైపు, తత్వశాస్త్రం వైపు, ఎన్నో మతాల వైపు చూస్తూనే ఉంటాం. ఈరోజు మనం ఒక పుస్తకాన్ని లోతుగా పరిశీలిస్తున్నాం. స్టీఫెన్ హోవర్ రాసిన నేను చనిపోయినప్పుడు ఏమి జరుగుతుంది అనే ఈ పుస్తకం ఈ ప్రశ్నకు ఒకే ఒక్క ఖచ్చితమైన సమాధానముందని చాలా ధైర్యంగా చెప్తోంది. ఈ పుస్తకంలో ఆసక్తికరమైన విషయమేంటంటే రచయిత తన సొంత అభిప్రాయాలు, కథలు లేదా ఎవరూ చెప్పిన అనుభవాల జోలికి అస్సలు వెళ్లలేదు. ఆయన వాదనంతా కేవలం ఒకే ఒక్క మూలంపై ఆధారపడి ఉంది, అదే బైబుల్. సరే, మరి మనం చూసే సినిమాలు, చదివే పుస్తకాలు మనల్ని ఎంతలా తప్పుదారి పట్టిస్తున్నాయో రచయిత ఎలా వివరిస్తున్నారో చూస్తూ ఈ చర్చను మొదలుపెడదాం. నిజమే కదా. ఘోస్ట్ సినిమా చూసినప్పుడు చనిపోయిన వాళ్లు మనతోనే ఉంటారనిపిస్తుంది. అవును. ది సిక్స్త్ సెన్స్ చూస్తే వాళ్లు మనతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారననిపిస్తుంది. ఇక 90 మినిట్స్ ఇన్ హెవెన్ లాంటి పుస్తకాలు చదివితే ఆహా, స్వర్గం ఎలా ఉంటుందో కళ్లకు కట్టినట్టు చూసిన వాళ్లు కూడా ఉన్నారని నమ్మేస్తాం. కరెక్ట్. రచయిత అంటారు, ఒకే ఇంట్లో అంత్యక్రియలు జరుగుతుంటే చనిపోయిన వ్యక్తి ఎక్కడికి వెళ్లారనే దానిపై 10 మందికి 10 రకాల అభిప్రాయాలుంటాయని. ఇదంతా ఒక పెద్ద గందరగోళంలా ఉంది. సరిగ్గా అదే రచయిత పాయింట్. ఈ పాప్ కల్చర్ చిత్రణలన్నీ ఒకదానికొకటి సంబంధం లేకుండా ఉంటాయి. ఒక సినిమాలో ఆత్మలు మాట్లాడతాయి, ఇంకో సినిమాలో మాట్లాడలేవు. అవును. ఒక పుస్తకంలో స్వర్గం ఒకలా ఉంటుంది, మరొకరనుభవంలో మరోలా ఉంటుంది. రచయిత ఏమంటున్నారంటే ఈ సమీప మరణ అనుభవాలు, అంటే నియర్ డెత్ ఎక్స్పీరియన్సెస్, అవి నమ్మదగినవి కావు. ఎందుకు కావు? ఎందుకంటే ఆ సమయంలో వాళ్లు తీవ్రమైన మందుల ప్రభావంలో ఉండొచ్చు, లేదా అది వాళ్ల బలమైన ఊహ కావచ్చు. ఒక నిమిషం. అంటే ఎవరైనా తమకలాంటి అనుభవం కలిగిందని చెప్తే అది నిజం కాకపోవచ్చని రచయిత వాదన. కాని ఇంకొక కోణం కూడా ఉంది కదా? ఉంది. అదే రచయిత చెప్పే అతి ముఖ్యమైన హెచ్చరిక. ఆయన ప్రకారం ఆ అనుభవాలు మోసగించే దుష్ట ఆత్మల పని కూడా కావచ్చు. ఓ. అందుకే ఆయన బైబిల్లోని ఒక వచనాన్ని గుర్తుచేస్తూ ప్రతి ఆత్మను గుడ్డిగా నమ్మకండి, ముందు వాటిని పరీక్షించండి అని సూచిస్తున్నారు. ఎందుకంటే మనం చూసేది, వినేది నిజం కాకపోవచ్చు. సరే, ఇక్కడే అసలు ప్రశ్నొస్తుంది. పాప్ కల్చర్ వ్యక్తిగత అనుభవాలు నమ్మొద్దు అంటున్నారు, కేవలం బైబుల్నే నమ్మాలి అంటున్నారు. అసలు వేల సంవత్సరాల క్రితం రాసిన ఒక పుస్తకాన్ని ఇన్ని ఆధునిక అనుభవాల కన్నా ఎక్కువగా ఎందుకు నమ్మాలని రచయిత వాదిస్తున్నారు? దానికి ఆయనిచ్చే ఆధారాలు ఏంటి? మంచి ప్రశ్న. దీనికి రచయిత కొన్ని బలమైన కారణాలు చెప్తున్నారు. అందులో మొదటిది చారిత్రక వాస్తవాలు. చారిత్రక వాస్తవాలా? అవును. బైబిల్లో చెప్పిన ఎన్నో ప్రదేశాలు, రాజులు, సంఘటనలు కేవలం కథలు కావు, అవి నిజంగా చరిత్రలో ఉన్నాయని రుజువైంది. అంటే అదొక చారిత్రక పత్రం కూడా. చారిత్రక ఆధారాలున్నాయనడం ఆసక్తికరంగానే ఉంది. కాని చాలామందికిది ఇప్పటికీ ఒక విశ్వాస గ్రంథమే కదా. కేవలం కొన్ని చారిత్రక ప్రదేశాలు నిజమైనంత మాత్రాన అందులో చెప్పిన ప్రతి అద్భుతం, ప్రతి మాట నిజమని ఎలా నమ్మాలని రచయిత వాదిస్తున్నారు? దానికి రచయిత చెప్పే రెండో కారణం పురావస్తు ఆధారాలు. శతాబ్దాలుగా ఆర్కియాలజిస్టులు బైబిల్ను ఒక మ్యాప్లా వాడి ఎన్నో పురాతన నగరాలను, ప్రదేశాలను కనుగొన్నారు. ఇది దాని విశ్వసనీయతను పెంచుతుంది. ఓకే. ఇక మూడో అతి ముఖ్యమైన కారణం దాని ఏకత్వం, యూనిటీ అన్నమాట. ఏకత్వమా అంటే? బైబిల్ను సుమారు 40 మంది రచయితలు రాశారు. 40 మందా? అవును. వాళ్ళు వేర్వేరు దేశాల్లో, వేర్వేరు వృత్తుల్లో, వేర్వేరు కాలాల్లో దాదాపు 1500 సంవత్సరాల వ్యవధిలో జీవించారు. అయినా సరే మొదటి పుస్తకం నుండి చివరి పుస్తకం వరకు ఒకే కథ, ఒకే సందేశం కనిపిస్తుంది. అంటే ఒకరి మాటను మరొకరు ఖండించరన్మాట. ఎక్కడా ఖండించరు. ఇదంతా దేవుని ప్రేమ, మానవాళిని పాపం నుండి రక్షించే ఆయన ప్రణాళిక గురించే మాట్లాడుతుంది. ఇంతమంది రచయితులు ఇంతకాలంపాటు ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా ఒకే కథను చెప్పడమనేది మానవాతీతమని రచయిత వాదన. సరే, ఒకవేళ మనం రచయిత వాదనను అంగీకరిస్తే, బైబిల్ నమ్మదగినదని అనుకుంటే తదుపరి సహజమైన ప్రశ్న ఏమిటి? అసలు మరణించిన వెంటనే ఏమి జరుగుతుందని ఆ గ్రంథం చెబుతోంది? రచయిత దేనిని చాలా సూటిగా వివరిస్తారు. భౌతికంగా ఏం జరుగుతుందో మనందరికీ తెలుసు. ప్రసంగి గ్రంథంలో చెప్పినట్టు దేహం మట్టిలో కలిసిపోతుంది, ఆత్మ దాన్నిచ్చిన దేవుని యొద్దకు తిరిగి వెళ్ళును అని. ఓకే. ఈ వచనం కేవలం భౌతిక ప్రక్రియను చెప్పడం లేదు. ఇది మానవ ఉనికి యొక్క ద్వంద్వ స్వభావాన్ని నొక్కి చెబుతోంది. ఒకటి తాత్కాలికమైనది, అంటే శరీరం,
మరొకటి శాశ్వతమైనది, అంటే ఆత్మ. ఓకే, శరీరం ఇక్కడే ఉంటుంది, ఆత్మ పైకి వెళ్తుంది. కాని ఆ ప్రయాణం ఎలా ఉంటుంది? ఆత్మకు స్పృహ ఉంటుందా, లేక కొన్నేళ్లపాటు నిద్రావస్థలో ఉంటుందా? రచయిత ప్రకారం ఆ ప్రయాణం తక్షణం జరుగుతుంది, మరియు ఆత్మకు పూర్తి స్పృహ ఉంటుంది. వెంటనేనా? అవును, వెంటనే. దీనికాయన 2 తిరుగులేని ఉదాహరణలిస్తున్నారు. మొదటిది శిలువపై యేసుతో పాటు ఉన్న దొంగ కథ. అతను యేసును నమ్మినప్పుడు యేసు అతనితో, "ఈ రోజే నీవు నాతో కూడా పరదైసిలో ఉందువు" అనన్నారు. కొన్ని రోజుల తర్వాతనో, తీర్పుదినం రోజున అనో కాదు, ఈ రోజే. అవును, ఆ ఈరోజే అనే పదం చాలా శక్తివంతమైనది. అంటే చనిపోయిన క్షణానికి పరదైసుకు చేరే క్షణానికి మధ్య ఎలాంటి గ్యాప్. ఎలాంటి నిరీక్షణ లేదని స్పష్టంగా చెబుతోంది. ఖచ్చితంగా. ఇక రెండో ఉదాహరణ, ధనవంతుడు మరియు లాజరు కథ. వాళ్ళిద్దరూ చనిపోయిన వెంటనే ఒకరు స్వర్గంలో ఓదార్పు పొందుతూ, మరొకరు నరకంలో బాధపడుతూ పూర్తి స్పృహతో ఉన్నారు. అంటే వాళ్లకు స్పృహ ఉంది. పూర్తి స్పృహ ఉంది. వాళ్ళొకరినొకరు చూసుకోగలిగారు, మాట్లాడుకోగలిగారు. కాని వారి మధ్య గొప్ప అగాధముంది. ఆ గొప్ప అగాధమంటే ఏమిటి? దాన్ని దాటలేరా? అది కేవలం భౌతిక దూరం కాదు. రచయిత ప్రకారం అది ఒకరి గమ్యాన్ని మార్చుకోలేని శాశ్వతమైన విభజనకు చిహ్నం. అంటే మరణం తర్వాత తీసుకున్న నిర్ణయాలను మార్చుకోవడానికి రెండవ అవకాశం లేదని ఇది స్పష్టం చేస్తోంది. అవును, రచయిత చెప్పేది సింపుల్. ఒకసారి రైలు బయల్దేరాక మనం గమ్యాన్ని మార్చలేం. జీవితం కూడా అంతే. మరణం తర్వాత డెస్టినేషన్ లాక్ అయిపోతుంది. ఒక్క నిమిషం, ఇక్కడ నాకొక పెద్ద సందేహం వస్తోంది. మీరు చెప్పేది నిజమైతే, అంటే ఆత్మలు వెంటనే స్వర్గానికో నరకానికో శాశ్వతంగా వెళ్ళిపోతే, మరి ప్రపంచవ్యాప్తంగా లక్షలాది మంది చెప్పే దెయ్యాల కథల సంగతేంటి? ఆ దెయ్యాలు భూమిపై తిరిగే ఆత్మలు, ఇవన్నీ అబద్ధమా? వాళ్ళందరూ భ్రమపడుతున్నారా? రచయిత ఈ భారీ వైరుధ్యాన్ని ఎలా పరిష్కరిస్తారు? ఇది చాలా కీలకమైన ప్రశ్న. దీనికి రచయిత చాలా స్పష్టమైన సమాధానమిస్తున్నారు. ఆయన ప్రకారం చనిపోయిన వారు భూమిపై దెయ్యాలుగా తిరగరు. ఎందుకంటే ఒకే సమయంలో స్వర్గంలో ఉంటూ భూమిపై కూడా ఉండటం అనేది సర్వవ్యాపిత్వం అనే దైవిక లక్షణం. అది మనుషులకు సాధ్యం కాదు. ఒక ఆత్మ ఒకేసారి ఒకే చోట మాత్రమే ఉండగలదు. మరి ఇన్ని అనుభవాల సంగతేంటి? ఒక వ్యక్తి తన ఇంట్లో ఎవరో నడుస్తున్న శబ్దం విన్నానంటాడు. మరొకరు తమకు ప్రియమైన వారి ఆత్మ కనిపించిందని చెప్తారు. ఇవన్నీ ఎలా సాధ్యం? రచయిత దీనికి 2 వివరణలిస్తున్నారు. మొదటిది చాలా కఠినంగా ఉంటుంది. ఆయన ప్రకారం మనం చూస్తున్నవి లేదా వింటున్నవి చనిపోయిన వారి ఆత్మలు కానేకావు. కాకపోతే మరి ఏంటవి? అవి ప్రజలను మోసం చేయడానికి వెలుగుదూత వేషం వేసుకునే సాతాను మరియు అతని అనుచరులైన దుష్ట ఆత్మలు. వారి లక్ష్యం ఒక్కటే, మరణం తర్వాత జీవితం గురించి దేవుడు చెప్పిన సత్యాన్ని గందరగోళపరచి ప్రజలను తప్పుదారి పట్టించడం. అంటే ఒక వ్యక్తి తన అమ్మమ్మ ఆత్మను చూశానని బలంగా నమ్మితే అది నిజానికి ఆమె కాదు, ఆమెలా నటిస్తున్న ఒక దుష్ట ఆత్మ అని రచయిత వాదన. ఇది జీర్ణించుకోవడానికి కొంచెం కష్టంగా ఉంది. నిజమే. ఇక రెండో వివరణ చాలా అరుదైన సందర్భాలకు వర్తిస్తుంది. అదేంటి? దేవుడే ప్రత్యేకంగా ఒక నిర్దిష్టమైన కారణం కోసం ఒక ఆత్మ కనిపించడానికి అనుమతించవచ్చు. ఇది ఆత్మ సొంత శక్తి వల్ల కాదు, కేవలం దేవుని అనుమతితో మాత్రమే జరుగుతుంది. దీనికి రచయిత ఒక హృదయాన్ని కదిలించే కథ చెప్తాడు. చెప్పండి. రెండవ ప్రపంచ యుద్ధంలో ఈవోజీమాలో ఒక అమెరికన్ సైనికుడు చనిపోయాడు. అతను చనిపోయిన అదే రోజు రాత్రి 1000 మైళ్ల దూరంలో అమెరికాలో ఉన్న తన తల్లికి అతను పూర్తి యూనిఫాంలో కనిపించి గుడ్ బై మామ్ అని చెప్పి మాయమయ్యాడు. అయ్యో! మరణ వార్త తెలిసింది. వావ్! ఆ కథ వింటుంటే ఒళ్ళు గగురుపాటుకు గురవుతుంది. రచయిత ప్రకారం ఇది ఆ సైనికుడి ఆత్మశక్తి కాదు, బహుశా ఆ తల్లికి ఓదార్పునివ్వడానికి దేవుడు అనుమతించిన ఒక అద్భుతం కావచ్చు. కాని ఇలాంటివి చాలా చాలా అరుదు. సాధారణ నియమం మాత్రం చనిపోయినవారు తిరిగి రారు. సరే, దెయ్యాల గందరగోళాన్ని దాటి ముందుకు వెళితే అంతిమ గమ్యస్థానాలైన స్వర్గం, నరకం గురించి ఈ పుస్తకమేమి చెబుతోంది? నేను స్వర్గం గురించి విన్నప్పుడు సాధారణంగా బంగారు వీధులు, ముత్యాల ద్వారాలు ఇలాంటివే ఊహించుకుంటాను. నిజమే, మనందరి ఊహల్లో స్వర్గం అంటే అదే. కాని రచయిత వాదన ప్రకారం బైబుల్ స్వర్గాన్ని విజువల్స్తో కంటే మన అనుభవాలతో వివరిస్తుంది. స్వర్గం యొక్క అసలైన అద్భుతం అక్కడ ఏముండుందో కాదు, భూమిపై మనల్ని వేధించే ప్రతి బాధ, భయం, కన్నీరు అక్కడ ఏమి ఉండవో అన్నదే. ఓ అలాగా? ప్రకటన గ్రంథంలో చెప్పినట్టు ఇక మరణముండదు,
దుఃఖమైనను ఏడుపైనను వేదనేయనను ఇక ఉండదు. ఉదార్పునిచ్చి ఇచ్చేలా ఉంది. రచయిత దీన్ని ఏదెను తోటతో పోలుస్తారు కదా. అవును. దేవుడు మానవుని సృష్టించినప్పుడు ఆయన అసలు ప్రణాళిక అదే. పాపం లేని, బాధలేని, దేవునితో సంపూర్ణ సహవాసంలో జీవించడం. స్వర్గం అంటే ఆది ప్రణాళికలోకి తిరిగి వెళ్లడమే. మరి నరకం, అది దీనికి పూర్తిగా వ్యతిరేకమా? అంటే నిరంతరం మంటల్లో కాలిపోవడమేనా? రచయిత ప్రకారం అది ఒక్క కోణం మాత్రమే. అసలైన నరకం దేవుడి నుండి శాశ్వతంగా వేరు చేయబడడం. దేవుడి నుండి వేరు చేయబడటమా? అవును. ఆలోచించండి. దేవుడే ప్రేమ, వెలుగు, ఆనందం, జీవమైతే ఆయన లేని చోటెలా ఉంటుంది? ద్వేషం, చీకటి, నిరాశ మరియు తీరని దప్పిక. రచయిత మాటల్లో చెప్పాలంటే, ఎవరైనా ఈ జీవితంలో దేవుడు లేకుండా బతకాలనుకుంటే దేవుడు వారి కోరికను గౌరవించి శాశ్వతంగా ఆయన లేకుండా ఉండే అవకాశాన్నిస్తాడు. అదే నరకం. అయితే ఈ మొత్తం చర్చ మనకు ఏమి చెబుతోంది? ఈ పుస్తకం ప్రకారం జీవితపు అతిపెద్ద ప్రశ్నకు సమాధానం కోసం మనం సినిమాల వైపో, ఎవరో చెప్పిన కథల వైపు చూడకూడదు. చూడకూడదు? ఒకే ఒక్క అధికారిక మూలం వైపు చూడాలని రచయిత వాదిస్తున్నారు. ఖచ్చితంగా. ఈ పుస్తకం ఒక స్పష్టమైన చట్రాన్ని అందిస్తుంది. దాని ప్రకారం ఒక వ్యక్తి శాశ్వత గమ్యాన్ని నిర్ణయించేది వారి మంచితనమో చెడుతనమో కాదు, యేసుపై వారికున్న విశ్వాసం మాత్రమే. అంటే మరణం తర్వాత రెండో అవకాశం ఉండదంటారా? ఉండదు. మనల్ని మనం బాగు చేసుకోవడానికి రెండో అవకాశంగాని, పునర్జన్మగాని, లేదా పాపాలు పోవడానికి పర్గేటరీ లాంటి ప్రదేశాలుగాని ఉండవని రచయిత స్పష్టం చేస్తున్నారు. హెబ్రీలు గ్రంథంలోని ఒక వచనం దీన్ని చాలా సూటిగా చెబుతుంది. మనుషులు ఒక్కసారే మృతి పొందవలను, ఆ తర్వాత తీర్పు జరుగును. ఒక్కసారే. అంతే. ఈ జీవితంలో తీసుకున్న నిర్ణయమే అంతిమమైనది. ఈ చర్చ శ్రోతలను ఆలోచింపజేసే ఒక పెద్ద ప్రశ్నతో ముగుస్తుంది. ఈ పుస్తకం ప్రకారం మన నమ్మకాలు కేవలం వ్యక్తిగత అభిప్రాయాలు కావు. అవి మన శాశ్వత భవిష్యత్తును నిర్ణయించే పరిణామాలను కలిగి ఉంటాయి. అయితే ప్రపంచవ్యాప్తంగా ఎందరో వ్యక్తులు పొందిన భిన్నమైన అనుభవాలను, వారు చెప్పే కథలను మనం ఎలా అర్థం చేసుకోవాలి? గ్రంథం చెప్పే విశ్వాసానికి, వ్యక్తిగత అనుభవానికి మధ్య ఉన్న ఈ సంఘర్షణను ఒక వ్యక్తి ఎలా పరిష్కరించుకోవాలి? విన్నందుకు ధన్యవాదాలు. మరియు మరిన్నింటి కోసం మా ఛానల్కు సబ్స్క్రైబ్ చేసుకోండి.